కేవలం ₹1,00,000 ప్రైస్ లో 160 కిలోమీటర్ల రేంజ్ తో క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ తో మార్కెట్ లోకి రెండు చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నో లైసెన్స్ సెగ్మెంట్ లో కొత్త డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తానని చెప్తున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని మనతో పాటు జనార్దన్ రెడ్డి గారు అయితే ఉన్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్కారం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. మనం డైనమో కంపెనీ నుంచి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అప్డేట్ వర్షన్ తోటి వస్తున్నాము. గతంలో కూడా చాలా వెహికల్స్ కూడా మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసినాము. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్గా ఇప్పటి వరకు మార్కెట్లో ఎవరి దగ్గర లేని డిజైన్, చాలా డిఫరెంట్ డిజైన్, ఫుల్ బిల్ క్వాలిటీ, ఒక పెట్రోల్ వెహికల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ తోటి మనం మార్కెట్లోకి 2 మోడల్స్ తీసుకొస్తున్నాము. అందులో నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడైనా మైలేజ్ 50-60 అట్లా చెప్తున్నారు కదా, అయితే మనం 160 కిలోమీటర్ మైలేజ్ తోటి వచ్చినాము. 160 కిలోమీటర్ మైలేజ్ ఒక ఆప్షన్, దాంట్లో 80 కిలోమీటర్ ఒక ఆప్షన్. సో ఆ మోడల్స్ ఏందో చూద్దాం. చూసిన తర్వాత మిగతా వాటి ఫీచర్లు అవన్నీ మనం తెలుసుకుందాం. ఓపెన్ చేయండి సార్. బాగుంది సార్, ఇది కొత్త డిజైన్ లో ఉంది నో లైసెన్స్ సెగ్మెంట్ లో. ఎస్ సార్, ఇది మొత్తం కూడా కంప్లీట్ చేతక్ స్టైల్లో ఉంటుంది. డైనమోలో ఎక్స్ప్లోర్ 2.0 దీని పేరు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దీని మోడల్ కానీ అంత కానీ హైట్ కానీ లోపల ఉన్న బిల్ క్వాలిటీ కానీ సీట్ కానీ అంతా చాలా హెవీగా ఇచ్చారు. సో మనము ఒక పెట్రోల్ వెహికల్ ఓపెన్ చేస్తే డిక్కీ ఎంత గట్టిగా ఉంటుందో స్ట్రాంగ్ గా, అంత స్ట్రాంగ్నెస్ ఇచ్చారు దీంట్లో. దీంతో పాటు ఇలా డ్యూయల్ ఆప్షన్, అంటే 2 బ్యాటరీలతోటి ఇస్తున్నాం ఆ మైలేజ్. 2 బ్యాటరీలు ఎందుకు, ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. తర్వాత బ్యాక్ పెయిన్ రాకుండా కూడా సీట్ కిందికి మన కాల్ ఫుట్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఫుట్ పైకి లేవడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంటాయి. ఇది మొత్తం కూడా ఫుట్ బోర్డ్ కిందికి ఉండడం వల్ల చాలా కిందికి ఉంటుంది. దానివల్ల ఏమైతుందంటే మనం స్టెబిలిటీ కూర్చోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి బ్యాక్ పెయిన్ లేకుండా కూడా మంచి స్టీరింగ్ కానీ అంత కానీ షోల్డర్ పెయిన్స్ లేకుండా చాలా బాగుంటుంది. సో లైట్ వచ్చేసరికి ఫ్రంట్ మనకి కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ వచ్చేసింది. ముందర డిఆర్ఎల్ ఇండికేటర్ ఒకటి ఇచ్చారు. 4 బ్లింకింగ్ ఆప్షన్స్ కూడా ఉంది మనకి. ఒకేసారి 4 టైమ్స్ కూడా ఇండికేటర్స్ వస్తుంది. దాంట్లో బీప్ బజర్ కూడా ఇచ్చారు. క్రోమ్ మిర్రర్స్ ఇస్తున్నాడు దీంట్లో. రియర్ అండ్ ఫ్రంట్ బోత్ ఆర్ కూడా డిస్క్ బ్రేక్ హెవీ ప్లేట్ తోటి ఇచ్చాడు. దీంట్లో కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉన్నది. దీంట్లో సిబిఎస్ ఇచ్చాడు ఫ్రంట్ అండ్ రియర్ కూడా. తర్వాత మనకి దీంట్లో క్రూజ్ మోడల్ ఆప్షన్, క్రూజ్ మోడ్స్ కూడా ఇచ్చి మనం ఒక హైవే మీద వెళ్తున్నాం, ఒక స్పీడ్లో వెళ్తున్నాం, ఆ స్పీడ్లో వెళ్ళేప్పుడు మనం నొక్కామంటే అదే స్పీడ్లో కూడా వెళ్ళిపోతుంది. క్రూజ్ మోడల్ ఆప్షన్. నెక్స్ట్ యాంటీ థ్రాఫ్ట్ అలారం, రివర్స్ గేర్, పార్కింగ్ మోడ్, ఇవన్నీ కామన్ మెథడ్ ఇచ్చాడు. తర్వాత ఇందులో టైర్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు దాదాపు అందరూ కూడా చైనీస్ టైర్లు వాడుతుండే, మనకి ఫస్ట్ నుంచి కూడా ఇండియన్ వేర్ టైర్లు వస్తున్నాయి. సిఎట్ కంపెనీ టైర్ ట్యూబ్లెస్ 90-90-12 టైర్ వాడుతున్నాం. 12 ఇంచెస్ టైర్, ఫ్రంట్ ఆర్ బ్యాక్ కూడా 2 కూడా 12 ఇంచెస్ టైర్లు అనమాట. తర్వాత జెంట్స్ ఫుట్ రెస్ట్, లేడీస్ ఫుట్ రెస్ట్ కామన్. ఈ గ్యాబ్రీలు వచ్చేసరికి నార్మల్గా అల్యూమినియం ఉండడం వల్ల ఇరిగిపోతుండే. నెక్స్ట్ వెనక కూర్చున్న వాళ్ళకి ఇది కొంచెం పట్టుకోవడానికి కానీ వెనక కూర్చున్న వాళ్ళకి కానీ బాగుంటుంది. హెవీగా మెటల్ ఐరన్ ఇచ్చారు, కంప్లీట్ మెటల్ సౌండ్ వస్తుంది చూడండి. 20 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు దీంట్లో. దీనికి అవసరం అయితే డిచార్జబుల్ బ్యాటరీ కూడా ఆప్షన్ కూడా ఉంది. తీసుకెళ్ళి కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేదా ఫిక్సిబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. బోత్ ఆర్ ఆప్షన్ ఉంది దీంట్లో. ఫ్రంట్ 2 పాకెట్స్ ఇచ్చారు, మొబైల్ పాకెట్ ఒకటి, మొబైల్ ఛార్జర్ హోల్డర్ ఒకటి. సార్ ఫ్రంట్ వచ్చేసరికి డిస్ప్లేట్లో కూడా పెద్ద ప్లేట్ ఇచ్చాడు, చిన్న ప్లేట్ కాకుండా మనకి కొంచెం బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వెహికల్ విషయానికి వస్తే సార్, ఇది ఇప్పటి వరకు మార్కెట్ లో లేని వెరైటీ డిజైన్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చూడడానికి బజాజ్ చేతక్ స్టైల్లో అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి 3.8 కిలోవాట్ బ్యాటరీస్ వాడుతున్నాం. 2 డబుల్ బ్యాటరీస్ తోటి ఇస్తున్నాము, సింగిల్ బ్యాటరీ కాకుండా డబుల్ బ్యాటరీ తోటి. 180 కిలోమీటర్స్ యాక్చువల్ గా మేము టెస్టింగ్ చేస్తూ వస్తుంది. మేము కస్టమర్ కి 160 కిలోమీటర్ మైలేజ్ తోటి ఇస్తున్నాం మార్కెట్. ఏ స్పీడ్ లో వెళ్తే వస్తుంది? మినిమం 40 స్పీడ్ సార్. 30 నుంచి 40 స్పీడ్ లో వెళ్తే మనకి సింగిల్ పర్సన్ ఒక రైడర్ వెళ్తే మాత్రం మేము చెప్పిన మైలేజ్ 100% వస్తుంది. సో ప్రైస్ విషయానికి వస్తే 1,10,000 రూపీస్ ప్రైస్ ఉన్నది. దీనికి మళ్ళీ ఇప్పుడు మనం 10,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నాం, బై బ్యాక్ ఆఫర్ అండ్ సమ్మర్ సేల్ లో. సో కస్టమర్ కి 99,999 ప్రైస్ లో వచ్చేసి. స్కూటర్ లో మీరు మోటార్ కెపాసిటీ ఎంత? దీంట్లో మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 1500 వాటేజ్ మోటార్ వాడింది. దీంట్లో 12 ఇంచెస్ BLDC అప్ మోటార్, వాక్సీ కంపెనీ మోటార్. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మోటార్ కి అండ్ కంట్రోలర్ కూడా 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్ లో అందరూ 1 ఇయర్ ఇస్తుండే కదా, మన డైనమో నుంచి ఇప్పుడు వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ. మోటార్ కానీ కంట్రోలర్ కానీ 2 సంవత్సరాల వారంటీ వస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ టైం ఎంత? దీని బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఛార్జింగ్ అవుతుంది. ఇంకోటి స్పీడ్ ఛార్జర్ తో చేసుకుంటే 3 గంటలు కూడా ఛార్జ్ అవుతుంది. బ్యాటరీకి వారంటీ ఎంత ఇస్తున్నారు? బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది, లేదా 35,000 కిలోమీటర్ వారంటీ వస్తుంది. అయితే అడిషనల్ వారంటీ మనం పే చేసుకుంటే మాత్రం 5 ఇయర్స్ వారంటీ. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇచ్చారు. అడిషనల్ వారంటీలో కూడా 5 ఇయర్స్ వారంటీ కింద కూడా చేస్తున్నాం. దీనిలో సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 1.9 కిలోవాట్ బ్యాటరీ వాడుతున్నాం, 80 కిలోమీటర్ మైలేజ్ ఇస్తున్నాం. సేమ్ అది వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 79,000లో వచ్చేస్తుంది. మొత్తం మనకి డిస్కౌంట్ అన్ని కూడా పోను. సో ఒకవేళ
తక్కువ తిరుగుతున్న వాళ్ళకి అది బెటర్గా బాగుంటుంది. సో డైనమో ఎక్స్ప్లోర్ 2.0 మోడల్ అవుతుంది, ఇది ఒక నో లైసెన్స్ సెగ్మెంట్లోకి వస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. మొదటిది 1.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎన్ఎంసీ కెమిస్ట్రీ అయితే వస్తుంది అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు అయితే 80 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చి మీకు 3.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 160 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో మీకు బేస్ వేరియంట్ ఏదైతే 80 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు దాని ప్రైస్ 79,000 రూపాయలు. 160 కిలోమీటర్ రేంజ్ చెప్తున్న ప్రైస్ వచ్చేసరికి ₹1,00,000 అయితే ఈ స్కూటర్ అందిస్తున్నారు. సార్ మనం మళ్ళీ ఇంకో కొత్త మోడల్ ఇది, మంచి స్పోర్ట్స్ లుక్, చూడడానికి ఫారెన్ వెహికల్ అంటే ఉంటుంది. మీ ముందుకి మంచి తక్కువ బడ్జెట్లో సూపర్ బిల్ క్వాలిటీతో మరొక మోడల్ వచ్చింది, చూద్దామా? మన డైనమో కంపెనీ నుంచి జేఎస్ఆర్ గ్రూప్ 73,000 70 కిలోమీటర్ మైలేజ్, కొత్త మోడల్, లిథియం అయాన్ బ్యాటరీ, 3 years వారంటీ, బండికి వచ్చేసరికి 2 years వారంటీ, మోటార్ అండ్ కంట్రోలర్. నెక్స్ట్ ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, క్రూజ్ కంట్రోలర్, యాంటీ థ్రాఫ్ట్, రివర్స్ గేర్, పార్కింగ్ మోడ్. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ బోత్ ఆర్ డిస్క్ బ్రేక్స్, 1.5 కిలోవాట్ మోటార్, 30 లీటర్స్ పైన బూట్ స్పేస్ తోటి వస్తుంది సార్. దీన్ని 2 members వెళ్ళడానికి కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్ వెనక్కి పడకుండా కూడా వాళ్ళకి బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు మంచిగా, హెవీ మెటల్ తోటి. నెక్స్ట్ మొత్తం చాలా డిఫరెంట్ డిజైన్ సార్ ఇది, రెయిన్బో క్లస్టర్, హెడ్ లైట్ కూడా ప్రొజెక్టర్ లైట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇండికేటర్స్ కూడా చాలా స్టైలిష్ ఇండికేటర్స్, ఫ్రంట్ అండ్ రియర్. వెనక చూస్తే మనకి ఒక ఏరోపిక్ డైనమో కట్ స్టైల్లో అవపడుతుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ చాలా స్మార్ట్గా ఇచ్చారు దీంట్లో. ఇవి కూడా ముందు వెనక డిస్క్ సార్, ఆ ఫ్రంట్ బోత్ ఆర్ డిస్క్, ఫ్రంట్ రియర్ కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు దీంట్లో. ఇప్పటివరకు మార్కెట్లో లేనటువంటి డిజైన్ ఇవన్నీ కూడా. మనం ఇంతకుముందు ఒక మోడల్ లాంచ్ చేసినాం కదా, అదొకటి ఇదొకటి, ఇప్పటివరకు డిఫరెంట్ మోడల్స్. ఇందులో కూడా క్రూజ్ కంట్రోల్, రివర్స్ సేమ్ ఆప్షన్, క్రూజ్ కంట్రోలర్, రివర్స్ మోడ్, ఇవన్నీ కూడా ఆప్షన్ ఉన్నాయి దీంట్లో. డిస్ప్లేలో కూడా సార్ మనకి వోల్టేజ్ అంటే బ్యాటరీలో ఎంత కెపాసిటీ వోల్టేజ్ ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ ఉందో కూడా వస్తుంది మనకి. దీంతో పాటు మనకి స్పీడ్, నెక్స్ట్ కిలోమీటర్స్, ఓడోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ కూడా ఉన్నది దీంట్లో. నెక్స్ట్ 3 mode స్పీడ్, ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్. మాక్సిమం స్పీడ్ వెళ్తుంది 40 స్పీడ్, నో రిస్ట్రిక్షన్ వెహికల్, 40 స్పీడ్ మాక్సిమం స్పీడ్ వెళ్తుంది. మైలేజ్ మాత్రం చాలా బాగుంటుంది, స్మూత్ డ్రైవ్. సార్ ఈ స్కూటర్లో మీరు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఏమేమి ఇస్తున్నారు? ఈ స్కూటర్స్లో మనం 2 వేరియంట్స్లో తీసుకొచ్చినాము. ఒక బ్యాటరీ వచ్చేసి 1.6 కిలోవాట్ బ్యాటరీ, దీని ప్రైస్ వచ్చేసరికి 73,000లో తీసుకొస్తున్నాము. రేంజ్ ఎంత? రేంజ్ వచ్చేసరికి 70 కిలోమీటర్స్, 70 కిలోమీటర్ 73,000లో వచ్చేస్తుంది మనకి. సెకండ్ వేరియంట్ డబుల్ బ్యాటరీ వస్తుంది, డ్యూయల్ బ్యాటరీ తోటి 3.4 కిలోవాట్ వస్తుంది. దీంట్లో వచ్చేసరికి మనకి 140 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది, డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్. సో మనకి లేదు తక్కువ బడ్జెట్ లో కావాలంటే కూడా బడ్జెట్ లో వస్తుంది, 94,000లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి ఎంత టైం ఛార్జింగ్ టైం? ఇది సింగిల్ బ్యాటరీ అయితే మనకి 3 hours లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. డబుల్ బ్యాటరీ ఉంటే మాత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఛార్జ్ అవుతుంది. ఓకే, వారంటీ ఎంత ఇస్తున్నారు? బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 3 years వారంటీ ఉంటుంది. ఎక్స్ట్రా వారంటీ, అడిషనల్ వారంటీ కావాలంటే 5 years కూడా ఇప్పుడు తీసుకొస్తున్నాము. తర్వాత వెహికల్కి వచ్చేసరికి ఇప్పటి వరకు మార్కెట్లో అన్ని వెహికల్స్ కూడా 1 year వారంటీ, మోటార్ కంట్రోలర్ వస్తుంది కదా. ఇప్పుడు డైనమో నుంచి ఏదైనా సరే, అంటే డైనమోలో అన్ని మోడల్స్ కూడా మేము 2 years వారంటీ తోటి ఇస్తున్నాము. ఈవెన్ మోటార్ కానీ కంట్రోలర్ కానీ 2 సంవత్సరాల వారంటీతో తీసుకొస్తున్నాము. ఇది డైనమో కంపెనీ నియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇందులో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ చూసుకున్నైతే మనకి 1.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి ఛార్జ్ పెడితే 70 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చి 73,000 రూపాయలు. అలానే ఇందులోనే ఇంకొక బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉంది, 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 140 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 94,000 రూపాయలకి అందిస్తున్నారు అనమాట. వెహికల్ మీద అయితే 2 సంవత్సరాల వారంటీ, బ్యాటరీ ప్యాక్ మీద అయితే 3 years వారంటీ ఇస్తామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు? ఫైనాన్స్ ఉంది సార్, మనకి బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నాం ప్రజెంట్. నెక్స్ట్ ఐడిఎఫ్సి కూడా నెక్స్ట్ ప్రపోజల్లో ఉంది, శ్రీరామ్ కూడా ప్రపోజల్లో ఉంది డైనమో కంపెనీకి, నో రిజిస్ట్రేషన్ కూడా. ఈ 2 మోడల్స్ రెడీ టు డెలివరీ ఇస్తారు మీకు? రెడీగా ఉంది సార్, స్టాక్ కూడా వచ్చేసింది, బుక్ చేసుకున్నారు, కొన్ని బుకింగ్స్ కూడా ఉన్నాయి. రేపు నుంచి బుకింగ్ ఉన్న వాళ్ళకి డెలివరీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 10,000 రూపాయల వరకు డిస్కౌంట్లో ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతకాలం ఉంటుంది ఆఫర్ అనేది? ఇది ఫస్ట్ మనం బుక్ చేసుకున్న ఒక 100 కస్టమర్ వరకు చేద్దామని చూస్తున్నాము, ఎందుకంటే అందరు కూడా ఆ విధంగా చేయలేం కాబట్టి ఒక 100 కస్టమర్ వరకు మేము ఆఫర్లు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం కోదాడలోనైనా వేరే లొకేషన్స్ కావాలన్నా కూడా మీరు వెహికల్ డెలివరీ ఇస్తారా? మనం తెలంగాణ, ఏపీ మొత్తంలో కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మనం ఎలక్ట్రిక్ స్కూటర్ పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అవసరం అయితే మనం వాళ్ళకి సర్వీస్ కూడా సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. సర్వీస్, స్పేర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే వస్తుంది, కోదాడ నుంచే పంపిస్తాము. లేదా అక్కడ నియరెస్ట్ మా బ్రాంచెస్ ఏదైనా మా డీలర్ ఉన్నారు అంటే వాళ్ళకి అటాచ్ చేస్తాము. ఇది మన కోదాడలోని జిఎస్ఆర్ మోటార్స్ లో కొత్తగా లాంచ్ చేసిన 2 ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనమాట. కేవలం ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్సే కాకుండా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ 20కి పైగా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి.
నెక్స్ట్ వీడియోలో మనం వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ షోరూమ్ వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కోదాడ పరిసర ప్రాంతాల్లో జిఎస్ఆర్ మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్న మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.